ఇట్లేటండి దేవాతి దేవుడు మనకు ఎంత విలువలేని వారికి ఎంత గౌరవిస్తాడో, ఎంత మనకు మంచి హోదా కదండి. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క శాస్త్రులు పరిచయులు యేసుప్రభు వారు కొండ మీద బోధిస్తూ ఉండగా ఒక వ్యభిచారం చేస్తున్న పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ప్రభు వారి దగ్గర మధ్యలో నిలబెడతారండి. నిలబెట్టి ప్రభువా, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడి ఉన్నది, ఈమెను రాళ్ళతో కొట్టి చంపేయమంటారా అని యేసేని అడిగితే యొక్క ప్రభు వారు ఏమైతే మాట వాగ్దానం చేస్తున్నారు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీలో పాపం చేయని వాడెవడు, వాడు ఫస్ట్ ఆమె రాయి వేయండి అంటే ఎవరు వేయలేకపోయారండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు ఆజ్ఞాతిక్రమమే పాపం ప్రియమైన దేవుని బిడ్డలారా. మన యేసయ్య మన దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే, పాపిని ప్రేమించే వచ్చిన దేవుడు కనుక ఏం చేశాడంటే ఎంతగా ఆమెను హెచ్చించి, అమ్మ నిన్నెవరైనా ఇప్పుడు వరకు ఏమన్నా అన్నారా, నేను కొట్టారా అంటే లేదు ప్రభు అంటే నేను కూడా ఇంకేమీ ఎప్పుడు అన్నమ్మా అనేసి అంటే ప్రభు ఆమె పాపాలు అక్కడే విడిచిపెట్టిందండి. విడిచిపెట్టి ఏం చేసిందండి, ప్రభు దగ్గర ప్రాధాయపడుతుందండి. ఎందుకంటే ప్రభు ఆమెను అంతగా ప్రేమించాడండి. ఆమెకు వ్యభిచారం చేస్తున్నప్పుడు విలువ ఉందండి? లేదు. మరి ఎప్పుడు విలువ ఉందండి? ప్రభు చెంతకు వచ్చినప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఏమైందండి, ఆమె హృదయముకు మారి, ఆమె హృదయంలోకి పశ్చాత్తాపం కలిగి ఏం చేసిందండి, తనలో తానే పాపాలన్నీ విడిచిపెట్టి ప్రభువా, అందరూ నన్ను కొట్టడానికి వచ్చారు కానీ నువ్వు దైవ కుమారుడు ఉండి కూడా నన్ను క్షమించడం ఏంటి ప్రభువా, నీ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఏంటయ్యా అనేసి ఆమె ఎంతగానో ప్రభు చెంత కుమిలిపోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవాతి దేవుడు, మన రక్షకుడు, మన దేవుడు ఏం చేశాడండి, నిన్ను నన్ను పాపులను ప్రేమించి వచ్చిన దేవుడు, మానవులను రక్షించడానికి వచ్చిన దేవుడు, ఎవరికైతే విలువ లేదు వాళ్ళని విలువగా చూసే దేవుడు. యేసయ్య మన పక్షం లేకపోతే మనకి విలువ ఉందండి? లేదు. కానీ దేవాతి దేవుడు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్న వారు కనుక నిన్ను ఎంతగా హెచ్చించే దేవుడు, ఎంతగా నేను గౌరవించే దేవుడు.